దానిలో పర్యావరణం గురించి, ఉపాధి కల్పన గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. సార్ యూట్యూబ్లో కొంతమంది వాళ్ళు పెడుతున్న వీడియోలు కానీ మాట్లాడుతున్న అంశాలు కానీ అదంతా వ్యూస్ కోసం లేకపోతే ఆర్జన కోసం చేస్తున్నారా? సమాజానికి ఏం మెసేజ్ వెళ్తున్నాయి? చాలా దారుణమైనవి పోస్ట్ చేసే పరిస్థితి. ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? వాళ్ళని వీళ్ళని వాళ్ళని అనుకుంటే ఎవరికి అనువుగా వాళ్ళు ఉంటే వాళ్ళకి హ్యాపీ. ఇంకోళ్ళని ఏమన్నానంటే అది విమర్శించే విధంగా ఉంటుందా? వ్యూస్ అండ్ క్యాష్ అండ్ క్యారీ అన్నట్టుగా వ్యూస్ అండ్ క్యాష్ తప్ప సొసైటీ సామాజిక దృక్పథం వీళ్ళలో చాలామందికి ఉండడం లేదు. నిజానికి సోషల్ మీడియా, యూట్యూబ్ ఇట్లాంటివి సమాంతర సాధనాలుగా కార్పొరేట్ శక్తులు లేకపోతే బలాఢ్య శక్తులకు భిన్నంగా ప్రజా ప్రయోజనాలు, ప్రత్యామ్నాయాలు, భిన్నవాద ఒక వర్మ ఏం మాట్లాడుతున్నారు ఇంకొకరు ఇవి చెప్పడానికి ఉండాలి. కానీ అలా జరగలేదు. ఇవి కూడా అయ్యాయి. ఇంకా ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే మీరు నిన్న చూసి ఉంటారు, భారత ప్రభుత్వం అధికారికంగా ఎక్స్ అధినేత మస్క్కు ఒక మెసేజ్ పంపించింది. ఏమనంటే మీరు పెట్టిన గ్రోక్ అనేది అసభ్య చిత్రాలు తీస్తూ ఉంది, స్త్రీలను ముఖ్యంగా. మనం మొన్న కూడా మాట్లాడాం కదా, మహిళల చిత్రాలు ఇవన్నీ కూడా గ్రోక్ ఇచ్చేసి వీళ్ళని వ్యవస్థలుగా అసభ్యంగా చూపించండి అని దానికి ఆదేశాలు ఇస్తే అదే ముందు చేసేస్తుంది కదా. అది చేసేసి అసలు అది ఒక విధమైన బ్లూ అండ్ వల్గర్ అబ్సీన్ వీటితో నిండిపోయింది. మీరు వెంటనే దీని మీద చర్యలు తీసుకోకపోతే మా దేశంలో ఇది చాలా ఇప్పటికి 2 సార్లు చెప్పామంటే వెంటనే వాళ్ళు కూడా దానికి స్పందిస్తున్నారు. చాలా దగ్గర నుంచి గూగుల్ కూడా గతంలో ఇటీవల కాలంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా వాటికి మీరు ఎంతో కొంత వీటిని నియంత్రించకపోతే కొన్నిసార్లు దేశ ప్రయోజనాలు, మత సంబంధమైన సున్నితమైన వాటిని రెచ్చగొట్టడాలు, హానికరమైనవి కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది ఒకటి చేయాల్సి వస్తుంది. రెండవది మీరు అన్నట్టుగా యూట్యూబర్లు వ్యక్తిగత స్థాయిలో ఇప్పుడు అది కూడా మళ్ళీ వీళ్ళే ఇస్తుంటారు. ఏమని వాడికి అన్ని మిలియన్ వ్యూస్, వీడికి ఇన్ని డబ్బులు, ఏం చేస్తే వచ్చాయి, ఎంత వచ్చింది అన్నది కాదండి సమస్య. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. క్షుద్రమైన లేకపోతే హీనమైన, నీచమైన మార్గాలు చాలా ఉన్నాయి. సమాజానికి ఉపయోగకరమైన విషయాలు చెప్పి ఆ విధంగా ప్రజల మెప్పు పొందితే చాలా మంచిది. కానీ చాలా హీనమైనవి ఉంది, అది హీనమైనవి, నీచమైనవి. ఇప్పుడు ఆ క్రమంలో ఈ నాన్వేషణ యూట్యూబ్ ఈయన మన మహిళలు అంతకుముందు ఇది వచ్చినప్పుడు మనం చూసాం. ఎందుకు అవన్నీ మాట్లాడుతున్నారు, ఎవరినో గాయపరిచేవి ఎందుకు మాట్లాడుతున్నారు ఇర్రెస్పాన్సిబుల్గా. ఇంకోటి మమ్మల్ని పట్టుకోలేరు కదా, మేము ఎక్కడో ఉంటామని. ఇప్పుడు చాలామంది అంతే కదా. ఇప్పుడు వైసీపీ, టీడీపీ అన్నప్పుడు విదేశాల్లో ఉండి చేసి దొరకకుండా ఉన్నవారు మీరు ఒక్కోసారి వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా చేస్తుంటారు కదా. సో వాళ్ళు ఏం దొరకమనుకుంటారు, ఈరోజు కాదు రేపు దొరుకుతారు, అది సమస్య కాదు. కానీ యూట్యూబ్ అనే దాన్ని మనోభావాలు గాయపరచడానికి, అసభ్యతను వెదజల్లడానికి, ఆ తర్వాత మరీ ముఖ్యంగా మతాల మధ్య, దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి ఉపయోగించడం చాలా చాలా తప్పు. ఆ ధోరణి బాగా పెరిగిపోతుంది. విచిత్రం ఏమంటే మహిళల వస్త్రధారణ గురించి చాలా చర్చ జరిగింది ఈరోజు. పేర్లు చెప్పాలి, నేను మామూలుగా పేర్లు చెప్పాను కానీ చెప్తున్నాను. హైదరాబాద్లో బీజేపీ తరఫున పోటీ చేశారు ఆమె, మాధవీలత గారు. ఆమె శివాజీని, అనసూయ భరద్వాజ్ని ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏదో ఆమె అంత తీవ్రంగా మాట్లాడే కూడా అలాంటి పదాలు వాడకూడదు అని మనం నచ్చజెప్పాలి. వీళ్ళు సరే వీళ్ళ దీన్ని బట్టి, వీళ్ళ స్వేచ్ఛను బట్టి వీళ్ళు వెళ్తుంటారు, వీటిని సమతుల్యం చేసుకో అంటే అలాంటి వ్యక్తి కూడా భరించలేని ఒక స్థితికి వస్తే, ఇంకోవైపున గతంలో వైసీపీ, టీడీపీ మధ్య తన వ్యాఖ్యలతో పెద్ద చిచ్చు పెట్టినటువంటి ఇంకో యూట్యూబర్ మహిళ, సో ఆ మహిళాశ్రీ గారు, ఆమెకు కూడా తప్పు పడుతున్నారు. ఏదో హీరోయిన్లు అలా అంటే ఏం జరుగుతుంది, ఇవన్నీ ఆకర్షించడానికి తప్ప. ఇప్పుడు వీటన్నింటినీ మించి ఎవరైతే బహిరంగంగా ఒకరినొకరు ఇంత తీవ్రంగా విమర్శించుకున్నారో వాళ్ళిద్దరు కలిసి నటిస్తున్న సినిమా ప్రమోషన్ విడుదలైంది. అందులో ఇటువైపు ఈమె. సో ఇప్పుడు తప్పకుండా ఆడియన్స్ లేకపోతే వ్యూయర్స్ ఇదంతా అప్పుడే కొన్ని ఛానల్స్ మనం కూడా ఒక సెన్సేషన్ కోసం చేస్తున్నారా అన్న చర్చ కూడా అప్పుడు వచ్చింది. సో ఎవరైతే ఇందులో ప్రత్యర్థులుగా ముందుకు తేబడ్డారో మిగతా వాళ్ళని పట్టించుకోలేదు కదా. మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడారు, మహిళా సంఘాలు మాట్లాడాయి, మీరు మాట్లాడారు, వీళ్ళ జోలికి పోలా. ఆమెనే పడి ఇప్పుడు ఆమెమో అందులో ప్రధాన పాత్రధారి, ఈమె ఇద్దరు పాత్రధారులు వాళ్ళు. అంటే రాబోయే చిత్రంలో పోటాపోటీగా నటిస్తున్న వాళ్ళే బయట పోటాపోటీగా ఇదంతా చేయటం. అంటే సోషల్ మీడియా అనండి, ఈ ప్లాట్ఫామ్స్ అని అంటున్నానండి, ఎలా ఉపయోగిస్తున్నారు వీళ్ళని తిడుతూ ఇంకొంతమంది.
ఇంకొంతమంది ఏమో లైమ్ లైట్లోకి రాని ఆర్టిస్టులు, లేకపోతే కొన్ని నోరు పారేసుకుంటే వస్తుంది అనుకునే వాళ్ళు ప్రచారానికి లేదా ఆకర్షించడానికి సెన్సేషన్కు ఒక సాధనంగా దీన్ని చేసుకోవడం, ఇలాంటి వాటి అన్నిటితో దాని ప్రయోజనాన్ని కాస్త పక్కదో పట్టించి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళందరూ విస్మరిస్తున్నది ఏంటంటే కేవలం వ్యూయర్సు లేకపోతే రాజకీయ పార్టీలే కదా, చిన్న పిల్లలు ఇంకా పరిపక్వత రాని వాళ్ళు కూడా వీటిని చూస్తూ ఉంటారు. ఈ హీనమైన, నీచమైన, అసభ్యమైన, అవాంఛనీయమైనటువంటి అంశాలు జొప్పించి గుప్పించినప్పుడు వాళ్ళు ఏమవుతారు? చదువు రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు, పనుల్లో పరిగెత్తే వాళ్ళు అందరూ ఈరోజు ఒక ప్రధాన వినోద గాలి ఎంత విస్తృతంగా ఉందో మన చుట్టూ, గాలి లేకపోతే బతకలేనట్టే ఈ సాధనాలు లేదా బతకలేమన్న స్థితి సహజం కదా. మరి దాన్ని ఎంత జాగ్రత్తగా మనం పర్యావరణ కాలుష్యం గురించి మాట్లాడినట్టే ఈ సైబర్ ఆవరణాన్ని కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బూతు, పరమ బూతు, అతి బూతు, బూతుల లెవెల్స్ తప్ప ఇంకా తక్కువలు ఏమీ లేవు. ఇంకా దాన్ని ఏమన్నా అందామంటే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులే సభలో మూసీ కంపు కంటే నీ కంపు ఎక్కువ అంటే మూసీలో కంటే నీ కాలుష్యం ఎక్కువ అని వాళ్ళు అనుకుంటున్నారు. సరే, అది తిట్లు, దుర్భాషలు అనుకుంటే ఇది అసభ్యత కూడా. కాబట్టి చాలా తప్పు ఇది. దీన్ని అదుపు చేయడానికి ప్రభుత్వాలు ఏదో తలదూర్చి సెన్సార్ చేయాలని మనం ఎవరం కోరుకోము. కానీ ఒక విధమైన స్వీయ నియంత్రణ కావాలి. రెండవది, ఇప్పుడున్న చట్టాలు చాలు. తప్పుగా మాట్లాడిన వాళ్ళు, బూతులు చూపించిన వాళ్ళు, ఉపయోగించిన వాళ్ళను అదుపు చేయడానికి ఇప్పుడున్న చట్టాలు, ఇప్పుడున్న నిబంధనలు చాలు. వాటిని ఉపయోగిస్తే మంచిది. నేను పోయిన వారం వ్యాసం రాశాను. అభిమాన దురభిమానాలు ఉండకూడదు. మనకు అనుకూలంగా మాట్లాడితే ఉపేక్షించటం, ఎవరిని గురించి ఎవరు తప్పుగా నీచంగా మాట్లాడినా, తప్పుడు పనులు చేసినా వాటిని ఖండించాలి, తప్పకుండా ఖండించాలి, నిరోధించాలి. ఆ పని కేంద్రము, రాష్ట్రాలు, మీడియా పెద్దలు కూడా చేయాల్సి ఉంటుంది. మొన్న విజయేంద్ర ప్రసాద్ ఒక ప్రతిపాదన చేశారు ప్రెస్ క్లబ్లో, కూడా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ మీడియాలో కొంతమంది పెద్దలను తీసుకొని వచ్చి ఒక బృందం ఏర్పాటు చేసి వీళ్ళు ఈ మొత్తాన్ని కొంచెం నియంత్రిస్తే చాలా బాగుంటుందని. ఏది రైట్ ఏది తప్పు అని చెప్పడం చాలా కష్టం కదా. సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది వెంటనే వచ్చిందా, తర్వాత వచ్చిందా, ఉద్దేశపూర్వకంగా వచ్చిందా, కుట్రపూరితంగా వచ్చిందా. ఇప్పుడు ఆయన మాట్లాడిన నాకు కుట్ర చేశాను. ఎవరు కుట్ర? సో మీరు హెడ్డింగ్ పెట్టినట్టుగా వ్యూస్ కోసం దిగజారడం అతిపెద్ద కుట్ర. ఈ కుట్రను, కుత్సితాన్ని ఛేదించాలంటే కుటుంబాల దగ్గర నుంచి వ్యవస్థల వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది